హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న జరిగిన ఏషియా కప్ సెకండ్ మ్యాచ్ ఇండియా వర్సెస్ యూఏఈ మధ్య మన టీమిండియా కంప్లీట్ డామినేషన్తో వన్ సైడెడ్గా మ్యాచ్ గెలిచారు. ఫ్రెండ్స్, క్రికెట్ అప్డేట్స్ రెగ్యులర్గా పొందాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టీమిండియా ఈ మ్యాచ్లో సెకండ్ ఇన్నింగ్స్లో కేవలం 4.3 ఓవర్లోనే మ్యాచ్ ఫినిష్ చేసి గెలిచింది. మొదట టాస్ ఓడిపోయి ముందు బ్యాటింగ్ దిన యూఏఈ టీం కేవలం 57 పరుగులు మాత్రమే చేసి ఆల్అవుట్ అయింది. దీంతో మన టీమిండియా చాలా సునాయాసంగా గెలిచింది. మన టీమిండియా ఈ మ్యాచ్లో బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో చాలా బ్రిలియంట్గా పర్ఫామ్ చేసింది. దీంతో యూఏఈ టీంని మొదటి ఇన్నింగ్స్లోనే కేవలం 57 పరుగులకి ఆల్అవుట్ చేయగలిగింది. బౌలింగ్ డిపార్ట్మెంట్లో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు, అలాగే శివన్ డుబే 3 వికెట్లు తీశాడు. బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తికి చెరో 1 వికెట్ దక్కింది. ఇక మన టీమిండియా బ్యాటింగ్ కార్డ్ చూస్తే ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ 30 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సో అభిషేక్ శర్మ 3 సిక్స్లు 2 ఫోర్లు కొట్టి 30 పరుగుల వద్ద క్యాచ్ అవుట్ అయ్యాడు. ఇక శుభ్మన్ గిల్ చూసుకున్న అలాగే సూర్యకుమార్ యాదవ్ వీళ్ళిద్దరు కలిసి మ్యాచ్ని ఫినిష్ చేశారు. శుభ్మన్ గిల్ 1 సిక్స్ 2 ఫోర్లతో 20 పరుగులు చేశాడు. అలాగే సూర్యకుమార్ యాదవ్ 1 సిక్స్ కొట్టి మొత్తం 7 పరుగులు చేశాడు. సో దీంతో మన టీమిండియా పవర్ ప్లేలోనే మ్యాచ్ని ఫినిష్ చేసింది. ఇప్పుడు ఈ మ్యాచ్ యొక్క పూర్తి హైలైట్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా టాస్ అయితే మన టీమిండియా వాళ్ళు గెలిచారు. సో చాలా కాలం తర్వాత మన టీమిండియా ఐసీసీ 16 ఫార్మాట్స్ తర్వాత టాస్ గెలిచింది. సో సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలవగానే ముందుగా ఫీల్డింగ్ అయితే తీసుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి ఫీల్డ్ తీసుకొని ఈ విధంగా మాట్లాడాడు. ముందుగా మేము బౌలింగ్ చేస్తాం, హ్యూమిడిటీ కండిషన్స్ చాలా ఎక్కువగా ఉంది. సో సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ ఫ్యాక్టర్ పడే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ కోసం మా టీమ్మేట్స్ చాలా ప్రాక్టీస్ చేశారని చెప్పాడు. ఇక యూఏఈ కెప్టెన్ మహమ్మద్ వసీం కూడా ఇలా మాట్లాడాడు. పిచ్ అయితే చాలా ఫ్రెష్గా ఉంది. ఒకవేళ మేము టాస్ గెలిచి ఉన్నా కూడా ముందుగా బౌలింగ్ తీసుకునే వాళ్ళం అన్నాడు. ఇక మన టీమిండియా ప్లేయింగ్ 11 ఒకసారి చూసుకుంటే నంబర్ 1 అభిషేక్ శర్మ, నంబర్ 2 శుభ్మన్ గిల్, నంబర్ 3 సూర్యకుమార్ యాదవ్, నంబర్ 4 తిలక్ వర్మ, నంబర్ 5 సంజు శాంసన్, నంబర్ 6 శివన్ డుబే, నంబర్ 7 హార్దిక్ పాండ్యా, నంబర్ 8 అక్షర్ పటేల్, నంబర్ 9 కుల్దీప్ యాదవ్, నంబర్ 10 జస్ప్రీత్ బుమ్రా, నంబర్ 11 వరుణ్ చక్రవర్తి. జితేష్ శర్మ, హర్షిత్ రాణా, రింకు సింగ్, హర్షదీప్ సింగ్ వీళ్ళ 4 బెంచ్కే పరిమితం అయ్యారు. ముందుగా బ్యాటింగ్ యూఏఈ టీం నుంచి మన టీమిండియా బౌలర్స్ చాలా డామినేట్ చేశారు. పవర్ ప్లేలోనే కేవలం 40 పరుగులు మాత్రమే చేసి 3 వికెట్లు కోల్పోయింది యూఏఈ టీం. సో యూఏఈ టీంతో ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా పెద్దగా స్కోర్ చేయలేకపోయాడు. కేవలం అలీషాబ్ షర్పున్ అనే బ్యాట్స్మెన్ ఒక్కడే 22 పరుగులు మాత్రమే చేశాడు. ఫస్ట్ 10 ఓవర్లు చూసుకుంటే యూఏఈ టీం కేవలం 50 పరుగులు మాత్రమే చేసి 5 వికెట్లు కోల్పోయింది. బుమ్రా పవర్ ప్లేలోనే తన 3 ఓవర్లకు వేసి 1 వికెట్ తీశాడు. హార్దిక్ పాండ్యా చూసుకున్న కేవలం 1 ఓవర్ మాత్రం వేసి 10 పరుగులు ఇచ్చాడు. సో ఓవరాల్గా మన టీం బౌలింగ్కి యూఏఈ టీం కుప్ప కూలిపోయారు. మెయిన్లీ కుల్దీప్ యాదవ్ అలాగే శివన్ డుబే వీళ్ళు చాలా బాగా బౌలింగ్ వేశారు. యూఏఈ టీం ఒకనప్పుడు 47 పరుగులకి 2 వికెట్లు కోల్పోయింది. బట్ 57 పరుగులు చూసుకుంటే మొత్తం ఆల్అవుట్ అయిపోయింది. 10 పరుగుల డిఫరెన్స్ అయ్యేసరికి కంప్లీట్గా ఆల్అవుట్ అయిపోయింది. యూఏఈ టీం మొదట 10 ఓవర్లలోనే బాగా స్టార్ట్ ఇచ్చింది. 10 పరుగులకి చాలా బాగా స్టార్ట్ ఇచ్చింది. బట్ ఫైనలీ అవుట్పుట్ మాత్రం ఇవ్వలేకపోయింది. ఇక 58 పరుగులు దిగిన మన టీమిండియా ముందుగా అభిషేక్ శర్మ వచ్చి రాగానే ఫస్ట్ బాల్కి 6 కొట్టాడు. అలాగే నెక్స్ట్ బాల్ కూడా 4 కొట్టాడు. సో అభిషేక్ శర్మ 2 బాల్కి 10 పరుగులు కొట్టాడు. అలా ఫస్ట్ ఓవర్కి 10 పరుగులు వచ్చింది మన టీమిండియాకి. ఇక సెకండ్ ఓవర్లో చూసుకున్న శుభ్మన్ గిల్ కూడా 1 సిక్స్ 1 ఫోర్ కొట్టాడు. అభిషేక్ శర్మ 30 పరుగుల వద్ద క్యాచ్ అవుట్ అయ్యాడు. చివరిగా గిల్ అలాగే సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు కలిసి మ్యాచ్ని ఫినిష్ చేశారు. ఈ మ్యాచ్ అయితే మన టీమిండియా గెలవడంతో బౌలింగ్ 4 వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చారు. ఒకసారి గ్రూప్ ఏలో ఉన్న పాయింట్స్ టేబుల్ చూసుకుంటే మన టీమిండియా 2 పాయింట్లతో టాప్ ప్లేస్లో ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూసినందుకు వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ఫ్రెండ్స్, దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.